మనం చిన్నప్పుడు కథల పుస్తకాల్లో చదువుకున్నాం. ఫలానా మహారాజు ఉండేవాడు, ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకుంటూ అద్భుతంగా పరిపాలన కొనసాగించేవాడు అంటూ. రాజు అనేవాడు చూపించాల్సింది కేవలం దర్పం మాత్రమే కాదు, ప్రజలకు సేవ చేస్తూ గొప్ప ప్రజా సేవకుడిగా పేరు కూడా గడించాలి. అటువంటి మహారాజుల కీర్తి ప్రతిష్టలు శతాబ్దాల తరబడి నిలిచి ఉంటాయి. సరిగ్గా అటువంటి మహారాజులనే గుర్తుకు తెస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. వాస్తవానికి ప్రభుత్వంలో ఎటువంటి స్టేటస్ లేనప్పుడే పవన్ కళ్యాణ్ గారు కోట్లాది రూపాయలను పేద ప్రజల కోసం ఖర్చు పెట్టిన దానశీలి. మరి ఆయనకే అధికారం వచ్చిన నాడు అది ఎలా ఉంటుందో ప్రస్తుతం మనం విట్నెస్ చేస్తున్నాం. ఏపీకి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసి రోజుకి 10 గంటలకు పైగా తన శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఇక అసెంబ్లీలో ఆయన ఇచ్చిన మొట్టమొదటి స్పీచ్ అందరినీ మెస్మరైజ్ చేసింది. కారణం ఆయన డౌన్ టు ద ఎర్త్ అనే స్థాయిలో తన ప్రసంగాన్ని కొనసాగించడమే. కాగా మంగళగిరిలోని తన పార్టీ ఆఫీసు నుండి బయటకు వచ్చి అక్కడ జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజల నుండి వచ్చిన వివిధ అర్జీలను స్వీకరించడం, చాలా వరకు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం వంటివి ఆయన చేశారు. పొలిటీషియన్స్ చరిత్రలో ఇటువంటి తరహా ప్రజా దర్బార్ అనేది నభూతో అని చెప్పవచ్చు. ఇకపోతే ఒక మహిళ మైనర్ అయిన తన కుమార్తెను ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని పవన్ కళ్యాణ్ గారి వద్ద మొరపెట్టుకున్నప్పుడు మాచవరం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి సమస్య పరిష్కారానికి వెంటనే కృషి చేశారు. ఇలా ఎన్నెన్నో సమస్యలను ఆయన పరిష్కరించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. మరో ప్రక్క సచివాలయంలోని హౌస్ కీపింగ్ స్టాఫ్ ఆయనను కలుసుకుని తమ సమస్యలను ఏకరువు పెట్టినప్పుడు ఆయన వాటిని పరిష్కరిస్తారని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నెన్నో సమస్యలను సాల్వ్ చేయడంలో ఎంతగానో కృషి చేశారు. ఆఫ్టర్ ఆల్ జస్ట్ 2-3 రోజుల వ్యవధిలోనే ఇంతగా జనాల్లోకి చొచ్చుకుపోయారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అందుకే మనం ముందుగానే చెప్పుకున్నట్టు వీరగాథల్లోని గొప్ప మహారాజుల పవన్ కళ్యాణ్ గారి ప్రజా పరిపాలన కొనసాగుతోంది.